తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పరంగా ప్రాముఖ్యత ఉండే నియోజకవర్గం పెద్దాపురం. వ్యవసాయం, విద్యా రంగాల్లో సత్తా చాటుతూ వస్తున్న ప్రాంతం. నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిస్తే తెలుగుదేశం పార్టీ 4 సార్లు పెద్దాపురంలో గెలిచింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పంతం గాంధీ మోహన్ గెలిచారు. 2014లో గెలిచిన నిమ్మకాయల చినరాజప్ప చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రిగా పనిచేశారు. రానున్న ఎన్నికల కోసం వైసీపీ నుంచి దవులూరి దొరబాబు పోటీ చేస్తున్నారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప మరోసారి దక్కించుకున్నారు. పెద్దాపురంలో ప్రజలు ఈసారి ఏ పార్టీకి విజయం అందిస్తారు? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలేంటో ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 28వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో పెద్దాపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 41% ఓటింగ్ కనిపించింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 52% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 7% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా అంచనా వచ్చింది. ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి పెద్దాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలేంటో ఒకసారి చూద్దాం. పందెంకోళ్ళు 2 సర్వేలో పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి అభ్యర్థికి 44% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 52% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడవుతోంది. ఇతరులకు 4% ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తాజా సర్వేలో తేలింది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పెద్దాపురం నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుకు 41% ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో ఆ నెంబర్ 44%కి పెరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు గత సర్వేలో, ప్రస్తుత సర్వేలో 52% ఓటు షేర్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 7% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే తాజా సర్వేలో 4% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తేలింది. ఓవరాల్గా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో పెద్దాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో చినరాజప్పకు జనంలో మంచి ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. కాపు నాయకుడిగా ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాపు ఈక్వేషన్స్ కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి దొరబాబుకు జనంలో పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. దవులూరి ట్రస్ట్ ద్వారా ఆయన చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలు ఆయనకి అనుకూలించే అవకాశాలున్నాయి. మరోవైపు జగన్ చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లపై ఆ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.